ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 16/2/3% పెరగడం ద్వారా ఆ సంఖ్య 56 అవుతుంది. అయితే పెరగక ముందు విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, పర్సంటేజెస్ అనేది 1 to 20 వరకు మనం నేర్చుకుంటే మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 16/2/3% పెరిగింది. అంటే ఇది ఎంత ఫ్రెండ్స్? 1/6. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఎప్పుడైనా డినామినేటర్ అనేది ఒరిజినల్ వాల్యూ అవుతుంది. డినామినేటర్ ఒరిజినల్ వాల్యూ అవుతుంది. ఇది పెరగడం కానీ లేకపోతే తగ్గడం కానీ అది మనకు క్వశ్చన్లు వేస్తారు. ఇక్కడ పెరగడం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అసలు 6 ఉండే, ఒరిజినల్ వాల్యూ 6 ఉండేది, కానీ 16/2/3% ఆ పర్సంటేజ్ పెరగడం వల్ల ఒకటి యాడ్ అయ్యి 7కి వెళ్ళింది ఫ్రెండ్స్. అంతే కదా. 1/6 ఒరిజినల్ వాల్యూ 6 ఉండే, ఒకటి పెరిగింది కాబట్టి 7 అయింది. ఈ 7 అనేది దేనికి సమానం ఫ్రెండ్స్? 56కి సమానం. అంటే 7 1s are 7 8s are. ఈ 7 అనేది 7 8s are చేస్తే 56 వచ్చింది. ఇప్పుడు మనం 6 8s are చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 6 8s are చేస్తే ఎంత వస్తుంది? 48. అంటే ఫస్ట్ ఉండే విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 48. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు. మీకు ఒకసారి అర్థమైందో లేదో నేను మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 6 ఒరిజినల్ వాల్యూ, ఒకటి పెరగడం వల్ల అది 7 అయింది. 7 అనేది 7 అనేది 56 అయితే 6 అనేది ఎంత? ఎందుకంటే పెరగక ముందు అన్నాడు కదా ఫ్రెండ్స్, ఒరిజినల్ వాల్యూ 6 కదా. 7 8s are 56, అప్పుడు 6 8s are 48 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తొందరలోనే అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం.